లో ఓల్డ్ టెస్టిమెంట్ లో శిక్షల గురించి చాలా సందర్భాలు రాస్తా ఉంటారు. ఎవరు ఏదైతే పాపం చేస్తా ఉంటారో వాటికి రావాల్సిన శిక్ష వస్తుంది. వాటిని తప్పించుకోవడానికి వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి అర్పిస్తూ ఉంటారు. కొంతమంది పక్షులు తెచ్చి వదిలిస్తారు, కొంతమంది వినిపించట్లేదు రకరకాలుగా తీసుకుని వస్తూ ఉంటారు. అయితే ప్రతి అయితే మనిషి చేసిన ప్రతి పాపం నిమిత్తము ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఈ లోకానికి రావడం ద్వారా మనుషులందరి కొరకు ఒక్కసారి ఆయన తన ప్రాణాన్ని అర్పించుకొని మరణించి పునరుద్ధరణ తిరిగి లేచడం ద్వారా అందరికి కూడా ఒక్కసారి రక్షణ కొంచెం పైకి పెట్టండి. వినిపించట్లేదు అప్పుడు రిఫరెన్స్ కూడా వినపడలేదు. రిఫరెన్స్ కూడా వినిపించలేదు. మీది వినిపిస్తుంది, ఆయన మాట్లాడు అది చెప్తాం. నాది వినిపిస్తుందా? మీది వినిపిస్తుంది. వాయిస్ అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధనని కొత్త నిబంధన వినిపిస్తుంది. రిఫరెన్స్ చెప్పండి ఒకసారి. రోమా 8:1. ఓకే. అయితే రెండింటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధనలు అయితే మనిషి చేసిన పాపల నిమిత్తము బలును అర్పిస్తూ ఉంటారు. అయితే క్రొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు వారే బలి పశువుగా వధించబడటం ద్వారా అందరికి కూడా రక్షణ కలుగుతూ వచ్చింది. అయితే పాత నిబంధనలో చూసినట్లయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పాపం చేస్తే ఆ పక్షినో లేకుంటే గొర్రెనో లేకపోతే ఎద్దునో ఏదో తీసుకొని వచ్చి వధించాలి. అయితే ఒకసారి చేసిన దానికి ఒకసారి వధిస్తారు. వారం అంతా చేస్తే ఏం చేయాలా? వారం అంతా కూడా ఎన్ని చేస్తే అన్ని తీసుకొచ్చి వధించాలి. అలాగా వారం మొత్తం చేస్తే ఎన్ని పక్షులు తేవాలి, ఎన్ని జంతువులు తేవాలి, అలా లెక్కేసుకుంటూ వెళ్తే చాలా అవుతాయి కదా, ఖర్చుతో కూడుకున్న విషయమే. అయితే పాత నిబంధనలు ఆ విధంగా చేస్తూ వచ్చారు. కొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు వారు బలిగా అర్పించడం ద్వారా మనందరికి కూడా గొప్ప రక్షణ కలుగుతూ ఉంది. ఈ రక్షణ బట్టి మనము దేవుడిని ఆరాధించగలుగుతా ఉన్నాము. అయితే దేవుడు మనల్ని ఏ శిక్ష నుంచి మనం విడిపిస్తూ వచ్చాడు, ఎట్టి కారణాన్ని బట్టి మనము దేవుడిని ఆరాధించే వారికి ఉంటామనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనను కొనసాగుతాము. అయితే మనం చేసిన అపరాధం నిమిత్తము మనం చేసిన అదోష శిక్షను బట్టి ఎటువంటి మనకి శిక్షలు వచ్చినాయి, వాటి నుంచి దేవుడు ఏ విధంగా తప్పిస్తూ వచ్చాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆది కాండంలో మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. ఆది కాండము 4వ అధ్యాయము. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుండును. ఇక్కడ 13వ వచనం చూసినట్లయితే కయ్యోను చెప్తా ఉన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన కయ్యోనికి దోష శిక్ష ఎందుకు వచ్చింది? చంపుతూ వచ్చి వాళ్ళ తమ్ముడు చంపాడు. హేబేలు చంపేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సైలెంట్గా ఉన్నాడు. దేవుడు వచ్చి నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడంటే ఆయన ఏమంటా ఉన్నాడు? ఆయన కావలి వాళ్ళని అంటాడు. దేవుడు క్వశ్చన్ వేస్తే ఆయన ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ దేవుడికి క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. అయితే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన పెద్దవాళ్ళు ఏదైనా మనం తప్పు పొరపాటు చేసినప్పుడు మనల్ని అందరి ముందు అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? గర్వంతో మనం ఆన్సర్ చెప్పలేము. నేనైతే చెప్పలేను, నేను కూడా అట్లనే క్వశ్చన్లు వేస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది స్టార్టింగ్ నుంచి వచ్చింది అని అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దోష శిక్ష రావడానికి కారణం ఏంటంటే తన తమ్ముడిని చంపాడు. తన తమ్ముడిని చంపడం ద్వారా ఆయనకు దోష శిక్ష అనేది వస్తూ వచ్చింది. ఈ దోష శిక్షని ఆయన నేను తప్పించుకోలేను, ఇది నేను భరించలేనని దేవుని దగ్గర మొర పెడతా ఉన్నాడు. ఇన్ జనరల్గా మనం చూస్తే ఈ దోషం గురించి చాలామంది ఎక్కడ మాట్లాడుకుంటారంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ దగ్గర చూస్తూ ఉంటారు. నేను రీసెంట్గా ఇల్లు కడదామని అన్నిటి గురించి అనాలిసిస్ చేస్తుంటే చాలా విషయాలు తెలుస్తూ వచ్చినాయి. ఇక్కడ ఏం చేస్తారు, ఇల్లులు తప్పుగా కడితే దోషం వస్తుందంట. ఆ దోషం వస్తే మనుషులు చనిపోతారని, సో వాస్తులు చూడాలని ఎవరో చెప్పలేదండి. చర్చికి వెళ్ళే వాళ్ళు విశ్వాసులు దాదాపు ఒక 20 years బాప్టిజం తీసుకున్న వాళ్ళే నాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకేం చెప్పారు, ఇంటి దగ్గర మేస్త్రి లేకుంటే
నేనేం చేశాను, ఒక ఇంజనీరింగ్ తీసుకొచ్చి ఆయనకంతా మనీ ఇచ్చి మొత్తం మెజర్మెంట్స్ తీసుకుంటే ఒక సీనియర్ బిలీవర్ వచ్చాడు. వచ్చి నువ్వేంటి సిద్ధాంతం లేకుండా ఇంజనీరింగ్ తీసుకొచ్చావు అని అన్నాడు. అదేంటి, మనము క్రిస్టియన్స్ కదా, మనకు అలాంటి ఏమి ఉండవు కదా, ప్లానింగ్ కోసం ఇంజనీరింగ్ చేస్తాము వాడుకుంటాము అని అంటే, లేదు లేదు మీకు తెలియదు అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చర్చ్ పాస్టర్ ఉన్నారు. అయితే 30 years నుంచి చర్చ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సన్ను ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేశారు. చేసిన తర్వాత అయిపోగానే వాళ్ళ వైఫ్ తన నుంచి విడిపోయింది. కొన్ని రోజులకి వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన 20 lakhsతో కన్స్ట్రక్షన్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే, ఆ ప్లేస్లో వాళ్ళ రిలేటివ్ ఎవరో ఓల్డ్ ఒక ముసలామె చనిపోయిందంట. చనిపోయి ఆమె ధైర్యంగా తిరుగుతుంది. సో అందుకే మనకి ఇది వచ్చింది, ఈ ఇంటికి దోషం ఉంది. ఇది రియల్ అండి, రియల్గా జరిగింది. దోషం వచ్చింది కాబట్టి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎన్ని లక్షలు పెట్టి కట్టినా కానీ ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు, మీరు ఉంటే మీరు కూడా చనిపోతారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దగ్గర 8 years అవుతుంది అది కన్స్ట్రక్షన్ చేసి, ఇప్పుడు కూడా దానిలో ఎవరు ఉండట్లేదు. ఇది క్రిస్టియన్సే. అయితే దోష శిక్ష ఉందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి దోష శిక్ష ఇల్లుల్లో వస్తువుల్లో ఉంటుందా అనేసి. ఈ ఆదికాండం అయితే అంకులు చాలా సందర్భాల్లో చెప్పారు వీటి గురించి. అప్పుడు నేను ఆలోచించి మొన్న రీసెంట్గా మాట్లాడుతూ వచ్చాను. లేదు దోషాలు ఉంటాయని చెప్తే నేను అన్నాను, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారు, దోషాలు ఉంటే నీకు తెలియదు, పెద్దవారిని కనుక్కోవాలి, సిద్ధాంతులను కనుక్కోవాలి, అప్పుడు మనకి లేకుండా ఉంటాయనంటే, నేను అన్నాను దోషాలు వస్తువులను బట్టి లేకపోతే స్థలాలను బట్టి రాదు, మనం చేసిన పాపాలను బట్టి వస్తుంది. అయినప్పటికీ దేవుడు క్షమిస్తాడు, మనకి అన్ని తీసేస్తారని చెప్పేసి నేను చెప్తే, లేదు లేదు నీకేం తెలియదు, మీరు యవనస్తులు, మీరు వెనక ముందు ఆలోచించరు, వెళ్ళిపోతారు, ఇంక మీ ఇష్టం అని చెప్పేసి అని అంటా వచ్చారు. అయితే ఇక్కడ దోష శిక్షలు మనిషి చేసిన ఆ యొక్క నరహత్యను బట్టి లేకపోతే మనిషి చేసిన అవిధేయతను బట్టి వస్తుంది, వాటికి శిక్ష ఫలం వస్తుంది. అయితే యేసు ప్రభు మన కొరకు మరణించడం ద్వారా నిర్దోషి అయిన దేవుడు మనుషులందరూ ఎదుట దోషిగా నిలబడతా వచ్చాడు. కారణం ఏమిటంటే, మనము కూడా ఇటువంటి దోషులమే. మనము కూడా మన దేహాన్ని మనం చంపేస్తూ వచ్చాము. దేహము దేవునికి ఆలయమై ఉందని మనం ఎరుగుతాము. అయితే అటువంటి దేహంతో మనం జరిగించిన అపవిత్రమైన కార్యముల ద్వారా మనము కూడా నరహత్య చేసిన వారముగా దేవుని వద్ద నిలబడుతూ వచ్చాము. ఇప్పుడు మనము కూడా దోషులమే. మనము అటువంటి దోష శిక్షని అనుభవించడానికి మనము తగిన వారమే. అయితే యేసు ప్రభు అయితే మనకు వచ్చే శిక్ష అంతను కూడా ఆయన మీదే వేసుకొని పరలోకంలో దేవదూతల మధ్యలో ఆరాధించబడుతున్న ఆ గొప్ప దేవుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు మనిషి కొరకు ఈ లోకానికి వచ్చి ఒక పాపిగా ఆయన నిలబడుతూ వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడే, కానీ మనుషులందరిలో కూడా ఈయన పాపి అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మీద ఉమ్మివేస్తూ ఉన్నారు. అంతగా తగ్గించుకొని అంతా దీనుడు అవడానికి కారణం ఏమిటంటే, మనందరం కూడా అటువంటి దోష శిక్షలో మనము ఉంటూ వస్తున్నాము. ఇటువంటి దోష శిక్ష నుంచి యేసు ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి మనము ఎంతైనా దేవుడిని ఆరాధించబద్ధులమై ఉన్నాము. మనుషులందరూ అనుకుంటారు దోషము వస్తువుల్లో ఉంటుంది, దోషము ప్రదేశాల్లో ఉంటుంది అనుకుంటారు, కానీ దోషము మనిషిలోనే ఉంటుంది. ఆ మనిషిలో ఉన్న దోషాన్ని బట్టి మనిషి నష్టపోతా ఉన్నాడు. ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనిషి ఏమి చేసినా కూడా ఏ విధమైన ఫలితము లేదు. డబ్బులు పెట్టి అనేకులు చాలా రకాలు దానాలు చేస్తూ ఉంటారు, చాలా రకాల హోమాలు చేస్తారు. ఎన్ని చేసినా కూడా మనశ్శాంతి అనేది వారికి ఉండదు, సంతోషం అనేది వారికి ఉండదు. అయినప్పటికీ వారు చెప్పినట్లుగా ఏదో చేసుకుంటూ వెళ్తారు. ఒక రక్షించబడిన వ్యక్తి ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసిన అపరాధం నిమిత్తము ఆయన దగ్గర పశ్చాత్తాపంతో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, అటువంటి సమాధానం ఇస్తాడనే ఆ దృఢ సంకల్పము, ఆ విశ్వాసము మనలో ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎన్ని నష్టం వచ్చినా, ఎన్ని కోల్పోయినా కూడా మనం ఎలా ఉంటామంటే, మనం ఆ యొక్క అనుమానంతో మనం ఉండము. ఏది వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము. ఇటువంటి దోష శిక్ష నుంచి యేసు ప్రభు వారు మనల్ని విడిపించాడు. అందుని బట్టి మనము దేవుడిని ఆరాధించబద్ధులమే అన్నాము. అయితే ఇటువంటి సందర్భాలు కూడా మన నిజ జీవితాలు వచ్చినప్పుడు మనము కూడా వాటికి లోనైనప్పుడు దేవుని దగ్గర మనము కూడా అవిధేయులమై ఉండే పరిస్థితి ఎంతైనా వస్తుంది. నేను కూడా ఎదుర్కొంటూ వచ్చాను. అయితే
వారు అనేకులు ఒత్తిడి చేస్తూ ఉంటారు. కానీ మనము వాక్యం తెలిసిన మనము ఏ విధంగా కూడా లోక సంబంధమైన పద్ధతులను బట్టి లోక సంబంధమైన ఆలోచనలతో మనం వెళ్తే ఎంతైనా నష్టం పొందుతూ వస్తామనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దేవుని వాక్యము మందిరంలో ప్రకటించబడినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు వీటన్ని నుంచి విడుదల పొందిన తర్వాత మనము ఎంతో సంతోషంగా ఉంటాము. ఇంటి దగ్గర కూడా చెప్తూ వచ్చారు, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అయితే మా హౌస్ వంకరగా ఉంటుంది. అందరూ కూడా వచ్చేయమన్నారు, మీ ఇల్లు తప్పు ఉంది, అందుకే మీ ఫాదర్ చనిపోయారు, అరౌండ్ 55 yearsకి చనిపోయారంటే ఏంటి అని అన్నారు. నేను అన్నాను, మా నాన్న ఫుల్గా తాగుతూ ఉంటాడు, సంఘస్థులు చేసిన ప్రార్థన బట్టి దేవుడు 1 year ఎక్స్టెండ్ చేశాడు, రక్షణ పొందడానికి అంకుల్ ఫోన్ చేస్తే ఒప్పించారు, మారు మనసు గురించి చెప్పారు, తర్వాత చనిపోయారు. అది ఎందుకు జరిగిందో నాకు తెలుసు. వాళ్ళందరూ వచ్చి ఇల్లు చూస్తున్నారు, అందుకే జరిగింది, నెక్స్ట్ అయినా కూడా జాగ్రత్త పడాలని ఇలా చెప్తూ ఉంటారు. కానీ వాటిలోనికి మనం వెళ్ళిపోయామంటే మనము అలానే లోక విధమైన ఆచారంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా వస్తుంది. కానీ ఏమాత్రం కూడా మనము వెళ్ళే వారముగా ఉండకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి అన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని తప్పిస్తే లోక సంబంధమైన వాళ్ళందరూ కూడా ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం ఆనందించే వారముగా ఉండాలి తప్పితే లోకస్తులు చెప్పిన మాటలకి మనం భయపడితే మనం ఇంకెంతగానో దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఎంతైనా వస్తుంది. అయితే ఇందుని బట్టి మనము దేవుడిని ఆరాధించే వారముగా ఉంటాము. రెండో సందర్భం మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదువుకుందాం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, చాలా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భం కూడా మనందరికీ తెలుసు. కయ్యేను సందర్భం ఎలా తెలుసో ఈ సందర్భం కూడా అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఏమవుతా ఉంటుంది, యేసు ప్రభు వారు ఉదయాన్నే లేచి దేవాలయానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే వీళ్ళు శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరు తప్పులు చేశారా, వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చెప్తాడా, ఆయన ఎలా ఇరకాటంలో పెడదాం అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అలానే కనిపించింది, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ కనిపించింది, ఆమెను తీసుకుని వచ్చారు. ఆమెను తీసుకుని వస్తారు, వాళ్ళు కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అంటారు, ఈమె వ్యభిచారం చేసింది, ఇప్పుడు ఈమెను ఏం చేయాలి, ఈమెను చంపాలి కదా, మోసే ధర్మశాస్త్రం ఏముంది, రాళ్ళతో కొట్టి చంపాలి కదా అనేసి క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఆయన దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎవరో బాగానవారు అనారోగ్యంతో ఉన్నవారు రోగులను తీసుకుని వచ్చి వీళ్ళని కూడా బాగు చేయమని చెప్తే అది ఒక సందర్భం బాగుంటుంది. ఆయన గొప్ప దేవుడు, ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే ఆయన డిస్టర్బ్ చేయడానికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి ఒక స్త్రీని తీసుకొచ్చి ఈమె పాపం చేసింది కదా ఏం చేయాలని చెప్పేసి అడిగితే ఆయన అంటా ఉన్నారు, మీలో పాపం చేయని వారందరూ కూడా రాయేయండి అన్నప్పుడు అందరూ వెళ్తారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యాను. 9వ వచనం మనం చూసినట్లయితే వారు ఆ మాట విని ఇక్కడ పెద్దవారు వచ్చారు, చిన్నవారు కూడా వచ్చారు. పెద్దవారు శాస్త్రుల పరిచయాలు అంటే ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి వాళ్ళు రాళ్ళు తీసుకుని వచ్చారు. చిన్నవారికి ఏం పని అనిపించింది. అయితే పెద్దవారు ఏదైతే చేస్తారో చిన్నపిల్లలు కూడా వాటిని అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి మీద తప్పు మోపి వారిని ఎలా అయినా చంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే యేసుప్రభు అంటా ఉన్నారు, మీలో తప్పు లేని వారు, మీలో పాపం చేయని వారు రాయి వేయమంటారు. అప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు స్త్రీ ఒక్కటే మిగిలిపోయినప్పుడు ఆమె అడుగుతాడు యేసుప్రభు, ఏమని అడుగుతారు, అమ్మ వారు ఎక్కడున్నారని అడిగితే, నీకు శిక్ష విధించలేదని అడిగితే ఆమె అంటది లేదు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే నేను కూడా నీకు శిక్ష విధించును, ఇక నువ్వు ఎప్పుడు కూడా పాపం చేయొద్దు అని చెప్పేసి ఆమెతో చెప్తా ఉంటాడు. ఈ రెండు సందర్భాలు మనం చూస్తే దేవుడు ఏ విధంగా, యేసుప్రభు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడు, న్యాయాధిపతిగా కనిపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన తీర్పు తీరిస్తే ఆమెకు వచ్చే శిక్ష ఏంటి, రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే ఆమెను కూడా చంపివేయాలి. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఆమెను ప్రేమించి ఏం చెప్తా ఉన్నాడంటే ఆమెను క్షమిస్తూ వచ్చాడు. ఆమె చేసిన పాపాన్ని ఆమె క్షమించి ఇక ఎప్పుడు కూడా పాపం చేయొద్దు అని చెప్పేసి ఆమెకి చెప్పినప్పుడు ఆమె రక్షణ మారుమనసు పొందుతూ ఉంటుంది. ఇక్కడ న్యాయాధిపతి అయిన దేవుడు
ఆ తప్పు చేసిన స్త్రీకి ఇచ్చిన ఆ గొప్ప విధానం ఏమిటంటే ఆమెను ప్రేమించి ఆమెకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు, మరణం నుంచి తప్పిస్తూ వచ్చాడు. మన సందర్భము ఆ స్త్రీలో మనం కూడా పెట్టుకుంటే మనం అనేకమైన మార్లు తప్పులు చేస్తూ ఉంటాము. మనం ఒక తప్పు చేస్తే మన ఎదుటి వారు ఏం చెప్తారు? 4-5 చెప్తారు, చాలామంది చెప్తారు. మనం ఒక పొరపాటు చేస్తే ఇంకా 4-5 కలిపి చెప్తారు. ఒక ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, అన్ని సందర్భాలు మనం చూస్తే శాస్త్రుల పరిచయాలే మన దగ్గర కనిపిస్తూ ఉంటారు. ఈ ధర్మశాస్త్రం యేసు ప్రభు కాలంలోనే ఉంటారని అనుకుంటాము. మన చుట్టుపక్కలే అనేకులు ఉంటారు, శాస్త్రులు, పరిచయాలు, సర్దుకాయలు, వీళ్ళు అందరూ కూడా ఉంటారు. అయితే ఎంతమంది ఉన్నా కానీ దేవుని మనం అంగీకరించినప్పుడు మన మీదకి ఏది కూడా రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఆ స్త్రీ ఆ మరణం నుంచి ఎలాగైతే తప్పించబడుతూ వచ్చిందో, రక్షింపబడిన మనము ఇలాంటి పరిస్థితులు, మనకి అపాయం వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు కూడా ఆ విధంగా మనం తప్పిస్తూ ఉన్నాడు. రక్షణ పొందక మునుపైతే ఆయన ప్రేమతో మనల్ని పిలిచి ఆ ప్రేమపూర్వకమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. తద్వారా మనము ఇటువంటి మరణం నుంచి తప్పించబడుతూ వచ్చాము. ఆ రాళ్ళ ద్వారా కొట్టబడి మరణించాల్సిన పరిస్థితి మనది కూడా. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. పాప శిక్ష నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. తప్పు చేస్తే ఏం చేస్తారు? పాపం వల్ల వచ్చే జీతము మరణము. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఈమె కూడా పాపం చేసింది. అయితే ఏమేం చేయాలి? మరణానికి వెళ్ళాలి, చనిపోవాలి. బట్ ఈమె చనిపోలేదు. ఈమె దేవుడు రక్షణిస్తూ వచ్చాడు. మనము కూడా ఏ భేదము లేకుండా మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరణానికి వెళ్ళవలసిన మనల్ని దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. అందుకే రోమపత్రికలో అనేకమైన మార్లు ఉంటుంది. ఆయన ఎంతగానో మనం ప్రేమించడం, మన పట్ల ఆయన చూపించిన ప్రేమను ఆయన చూపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. ఏ విధంగా వెల్లడిపరిచాడంటే మన కంటికి కనపడింది, మన చెవులకి వినపడినటువంటి ప్రేమను మన ఎడల చూపిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమను బట్టి మన పాప శిక్ష నుంచి విడిపింపబడి ఈ దినాన దేవుని సన్నిధిలో చేరి మనమందరం కూడా సంతోషముతో ఆరాధించగలుగుతూ ఉన్నాము, ఆయన సేవించగలుగుతూ ఉన్నాము. ఒకవేళ మన జీవితంలో బలహీనతలు వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన బలహీనతలను క్షమించి మన నిర్దోషులుగాను, పాపం లేని వారుగాను పవిత్రులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆధిక్యతని దేవుడు నిజంగా మనకిచ్చాడు. అందును బట్టి మనము ఎంతైనా దేవుడిని ఆరాధించబద్ధులమై ఉన్నాము. మరొక సందర్భం మనం చూసినట్లయితే కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. అన్నిటినీ స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఈ సందర్భం మనం చూసినట్లయితే దేహశిక్ష విషయంలో జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ గ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నదగినవి కావని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దేహశిక్ష విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేహశిక్ష అంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుని ఏ విధంగా ఆయన హింసిస్తూ వచ్చారు, ఆయన ఏ విధంగా శ్రమలు పడుతూ ఉంటాడు మనందరూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయన దేహము ఏ విధంగా దున్నబడుతూ వచ్చింది, కొడాలతో కొట్టబడుతూ వచ్చింది. కారణం ఏమిటంటే దేహం ద్వారా జరిగించిన ఆ క్రియలకి ఫలితంగా మనము శిక్ష పొందాలి. అటువంటి శిక్ష అది రాయబడతా ఉంది. అయితే దేహం ద్వారా జరిగించినప్పుడు మనము కూడా అటువంటి హింసలు, అటువంటి శిక్షలు పొందవలసిన మనము దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దున్నబడుతూ వచ్చారు. దున్నబడటం అంటే అందరు కూడా తెలుస్తూ ఉంటుంది, వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. పొలము దున్నటానికి వెళ్ళినప్పుడు నాగలి పెట్టి లాగినప్పుడు మట్టి అంతా కూడా వస్తుంది. ఆ చాలలో ఎంత లోతుగా ఉంటుందో మొత్తం లేపుకుని వస్తుంది. అంటే ఎట్లా అంటే మట్టి సదునుగా ఉంటే కింద నుంచి మొత్తము డివైడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కీర్తనలో కూడా రాయబడతా ఉంది, నా దేహము నాగుల వల్లే దున్నబడిందని రాయబడుతుంది. కీర్తనలోనే ఉంది. కీర్తనలో ఉంటుంది 120.
కీర్తన గ్రంథం 129 అధ్యాయంలో ఉంటుంది. 3వ వచనం చదువుకుందాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాళ్లను పొడుగుగా చేసిరి. వారు చాలను పొడుకుగా చేసిరి. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఆయన వీపుని ఏ విధంగా దున్నారు? దున్నుతూ వచ్చారు. అంటే ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరం కూడా ఆ విధంగా దున్నబడుతూ వచ్చింది. వాటన్నిటిని మనం చూసినట్లయితే మనం నిజంగా ఏ విషయంలో కూడా దేవునికి దూరం అయిపోకూడదని అనిపిస్తూ ఉంటుంది. ఇళ్ళ దగ్గర ప్రీవియస్ దాదాపు ఒక 20 years 10 years బ్యాక్ అప్పుడు వీళ్ళు మూవీస్ వేసేవాళ్ళు వస్తూ ఉంటారు. అంటే కరుణామయుడు అలాంటి మూవీస్ వేసినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, ఆ సినారియో రాగానే అందరూ ఫుల్గా ఏడ్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు, తర్వాత నార్మల్గా ఉంటారు. ఒక పిక్చర్ ఓరియంటెడ్లో చూసినప్పుడు ఎంతటి వారైనా కూడా ఇంత బాధపడతారు, ఇంత ఘోరంగా నలగబొట్టబడ్డా యేసుప్రభు అని చెప్పేసి అనేకమైన మార్లు అనుకుంటారు. మనం అనుభవపూర్వకంగా చూసినట్లయితే నిజంగా ఆయన అంత శిక్ష పొందడానికి అవసరమే లేదు. యేసుప్రభు వచ్చారు, మరణం పాపుల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తే సరిపోతుంది. బట్ ఆయన చేసిన ప్రతీది కూడా దాని వెనకాల ఎంతో రీజన్ ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేహశిక్ష విషయంలో అంటే మనము దేహము ద్వారా జరిగించిన కార్యములన్నిటి నుంచి విడుదల పొందాలని అంటే ఆయన దేహము ఏ విధంగా నలగగొట్టబడిందో, దున్నబడిందో, పిండి చేయబడిందని పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన రకాలుగా ఉదాహరిస్తూ వచ్చాడు. వాటన్నిటిని అనుభవపూర్వకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు మన ఎడల ఇంత ప్రేమను కనపరిచాడా, ఈ విధంగా హింసింపబడుతూ వచ్చినాడా అనేసి మనం దేవుడిని ఆరాధించకుండా ఏ మాత్రం కూడా ఉండలేమనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే 53వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాము. యెషయా 53. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషంతో నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అటువంటి ఘోరమైన దెబ్బలు, అటువంటి ఘోరమైన శిక్షని ఆయన భౌతికంగా శరీరం మీద పొందడం ద్వారా మనకేం కలుగుతూ ఉంది? ఆత్మకు రక్షణ కలుగుతూ ఉంది. ఇప్పుడు మనందరం కూడా రక్షించబడి ఏ విధంగా ఉన్నామో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాము. వీటన్నిటికీ మనం చేసిన ప్రతి అవిధేయతను కూడా దేవుడే కలువరి శిలువలో ఆయన భౌతికంగా ఈ లోకానికి వచ్చి మన కొరకు వాటన్నిటిని శిక్షను కూడా ఆయనే మోస్తూ వచ్చాడు, ఆయన భరిస్తూ వచ్చాడు. అయితే పాత నిబంధనలు అలా లేదు. ఎవరు చేసిన పాపము వారే ఒక జంతువుని తీసుకొని రావాలి, వారే అనుభవించాలి. అయితే క్రొత్త నిబంధనలు అయితే మనం చేసిన అన్ని పాపాల నిమిత్తము యేసు ప్రభువే బలి పశువుగా వధించబడుతూ వచ్చాడు. అన్ని రకాల శిక్షలు ఆయన ఒక్కడే శరీరమందు మోస్తూ వచ్చాడు. ఈ విధంగా చూస్తే అనేకమైన శిక్షలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి విడుదల దయచేస్తూ వచ్చాడు. అయితే వీటన్నిటిని కూడా మనము ధ్యానం చేసుకుంటే మన ఆలోచనలో దేవుడు ఇంకా ఎన్నో మన ఆలోచనలు తీసుకొని వస్తాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని కూడా విడిపిస్తూ వచ్చాడు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. పౌలు గారు అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదని అంటే యేసు ప్రభువే ఆయన కలువరి శిలువలో తన దేహమందు అనేకమైన రకాలుగా ఆయన బాధలు పొందటం ద్వారా మనకు వచ్చే శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకోవటం ద్వారా మన శిక్ష తొలగిపోతూ వచ్చింది. యేసుక్రీస్తు వారు మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభులోనికి వచ్చిన మనందరం కూడా శిక్షలో నుంచి తప్పించబడుతూ వచ్చాము, అని నిత్య జీవం పొందుకుంటూ వచ్చాము. ఇటువంటి ఆధిక్యత యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందును బట్టి మనము నిజముగా దేవుడిని ఆరాధించే బద్ధులమై ఉన్నాము. ఈ విధంగా చూసుకుంటే శిక్ష దేవుడే భరిస్తూ వచ్చాడు, మనం విడిపిస్తూ వచ్చాడు. అదేవిధంగా పాప శిక్షను ఆయనే మోస్తూ వచ్చాడు, మనకి విడుదల దయచేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు చూసినప్పుడు మరణ శిక్షను కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇటువంటి గొప్ప మేలు చేసిన దేవునికి నిజంగా మనం ఏమిచ్చినా మనము ఆయన రుణం తీర్చుకోలేము. కానీ అనుభవపూర్వకంగా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధించే వారంగా ఉంటాము. శిష్యుడిని మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ అధ్యాయం మనందరికీ తెలుసు. దీని యొక్క ఉపోద్ఘాతం అంతా కూడా మనం వాళ్ళ అనుభవాలలో నుంచి వచ్చినవి. అయితే దీనిలో మనం ఎలా చూడాలి అనేది నేను కొద్దిగా ఆలోచించినప్పుడు ఆఫీస్కి వెళ్ళి రాత్రి వచ్చినప్పుడు చాలా లేట్ అయింది.
చాలా చికాకుగా అనిపించింది. ఇందులే ప్రభా వాక్యం కూడా చదవలేని పరిస్థితిలో అనిపించింది. మన పరిస్థితులను బట్టి మన జీవితంలో ఎదురయ్యే ఆ యొక్క స్థితిగతులను బట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఇలాగే మాట్లాడతాము అనే భావన నాకు కలిగింది. ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు చూడండి. 20వ అధ్యాయము 25వ వచనంలో తోమ గారు ఏమని మాట్లాడుతున్నారమ్మా, చదవండి దగ్గరగా. కనుక మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. ఎందుకు ఇంత మాట అన్నాడు చెప్పండి కొద్దిగా. మీరు చాలా బాగా చెప్తారని నాకు అట్లాగా అనిపించింది. చూడండి పై వచనంలో ఉంది చూడండి. అంతే. అప్పుడు యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆ 12 మందిలో లేడు ఆయన, అంటే సహవాసంలో లేడు. ఆ మాటలు అర్థమైంది. ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఆయన అనుకున్నాడు యేసుప్రభు వారు సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయన మేకులు కొట్టారు, ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఇలాంటి మన ఫిజికల్గా ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అంటే మానవ సంబంధమైన ఆలోచన ఎలా అంటే ఆయన బ్రతకటానికి అవకాశం లేదు. మన సహజంగా ఎవరైనటువంటి అంటే కొన్ని స్టాండర్డ్స్ మనం పెట్టుకుంటాం. ఆ పరిస్థితులు మన జీవితంలో జరిగినప్పుడే మనం నమ్ముతాం. నేను కూడా ఒక మాట అనుకుంటా వచ్చాను రాత్రే, అది నెక్స్ట్ వీక్లో చూస్తున్నాను అని మీరు అనుకోకండి. ఎందుకు అని అనంటే నేను రాత్రే ప్రార్థన చేసుకున్న ప్రభా ఈ వారంలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకు అని అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి ఏమవుతుంది అని అంటే దేవుని మీద విశ్వాసం సడలే పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకు అని అంటే తోమా గారి గురించి ఎంత సాక్ష్యం ఉంది అని అంటే మీరు చూడండి 11వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఎలాంటి మాట మాట్లాడారు అని అంటే తోమా గారు చూడండి 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఒకరు అప్పుడే 8వ వచనం అమ్మ. ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో చూస్తున్నారే. చూడండి ఎంత మాట అన్నారు. ఏమన్నమాట? నిన్ను రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారు ప్రభువా అంటే మేము రాము అంతేగా దానికి అర్థం. నా మాట అర్థం నేను రాత్రి చదువుతున్నప్పుడు గుర్తొచ్చింది. వెళ్ళుదువా అని అంటే ఏంటి? అంతేనా? నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను చెప్పండి. ఇప్పుడు మా మిస్సెస్ మొన్న మా అన్నగారు ఊర్లో చనిపోతే ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే ఇట్లా జరిగింది, చనిపోయారు అని చెప్పేసి అన్నానంటే సరేలే అనుకున్నాం. సరే కొద్దిగా బాధపడ్డ తర్వాత ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత మా మిస్సెస్కి చెప్పాను. చెప్తే ఇట్లా మా అన్నయ్య గారు ఇట్లా కజిన్ చనిపోయారు అని అంటే ఏమందో తెలుసావిడ, నువ్వు వెళ్తావా అని అంతే. అంటే దానికి అర్థం వేరే ఉద్దేశం కాదు, మీరు అనుకోకండి. నువ్వు వెళ్తావో అని అంటే దానికి అర్థం ఏంటి? అది నేను దాని గురించి చెప్తున్నా. మీరు తప్పు చెప్పలేదు, మళ్ళీ ఎవరన్నా కలిపి ఏమన్నా అనకండి. ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏమనుకోండి, మీ గురించి కాదు, అట్లా అనకండి. నేను కాడ అనట్లేదు. రైట్, అంటే దానికి అర్థం చెప్తున్నాను. నువ్వు వెళ్తావా అన్నానంటే ఏంటి దానికి అర్థం? ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే. నా మాట అర్థం చేసుకుని మాట్లాడండి. కొద్దిగా కొంచెం మాట తడబడుతుంది అనుకున్నా, అంతే కదా. అంటే యేసుప్రభువారిని ఏమని అనుకుంటున్నారు వీళ్ళు? యేసుప్రభువారిని కలిసి తిరిగారు, అంత విశ్వాసంలో బలంగా ఉన్నారు వీళ్ళు. చివరాఖరికి యూదులు ఆ 10వ అధ్యాయం ముందుకు మీరు చదువుకున్న అట్లయితే మీరు యూదులు ఆయన్ని రాళ్లతో కొట్టాలి అని అనుకున్న జరుగుతుంది. నువ్వు చూసావు కదయ్యా, మేము ఆల్రెడీ చూసాము, నిన్నే కొట్టాలి అని అనుకున్నారు కాబట్టి మేము చూసాము, చూసిన వాళ్ళమే మేము రావటానికి ఇష్టపడట్లేదు. తర్వాత మళ్ళా బేతనీకి వెళ్దామా అని అంటున్నావు, నువ్వు వెళ్తావా అని అన్నప్పుడు అసలు అంటే ఎంత ప్రభువుకి ఎంత బాధ కలుగుతుంది అంటే ఇక ఎప్పుడు నుంచి నా శిష్యులుగా ఉండొద్దు, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఏమైపోతారు వీళ్ళు? అదే నేను అనేది. ఎందుకు అన్నానంటే మన స్థితిగతులను బట్టి మనం మాట్లాడతామే కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి భావాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకనే తమ్ముడు వాక్యం చెప్పినప్పుడు మన శిక్ష ఎలాంటిది అంటే భరించలేనిది, కానీ అయినప్పటికీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే విశ్వాస జీవితంలో మనం తప్పిపోయే స్వభావం కలిగిన వారు అని ప్రభువుకు తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనల్ని భరిస్తూ వస్తున్నాడు. అలాంటి తోమ ఏమని అన్నాడంటే శిష్యులందరూ అయ్యా నువ్వు వెళ్తావా, మేము రాము అన్నట్టుగా ఈయన మాట్లాడితే తోమా గారు ఏమన్నారు చూడండి. ఎన్నో వచనం చూడండి, 16వ వచనం చదవండి అమ్మా. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్తాము. చూడండి అబ్బా, మాటలు చదువుతున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది అని అంటే ఆయనతో కూడా చనిపోవటానికి మనము వెళ్ళదు అంటే నేను ఒక్కనే కాదయ్యా, మీరు కూడా. అంటే ఎంతగా ప్రభు కొరకు వీళ్ళని సిద్ధపరుస్తున్నాడు అని అంటే ఈ వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ అలాంటి వ్యక్తి, ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, శిష్యుల్లో ఎవరు కూడా సిద్ధపడినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి శిష్యుల్ని అలా కాదు, మనం ప్రభుతో కూడా చనిపోవటానికి మనం సిద్ధపడవాలి అని ప్రేరేపించినటువంటి వ్యక్తి, ఆ ప్రేరేపించబడిన కారణం బట్టే కాకుండా వ్యక్తిగతంగా నేను ప్రభుతో కూడా చనిపోవటానికి నేను సిద్ధం అని పలికినటువంటి తోమా గారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని అంటున్నారంటే నేను ఆయన చేతుల్లో ఆయన గాయాల్లో నేను వేళ్ళు పెట్టి చూస్తేనే నమ్ముతాను అని అన్నారంట. దానికి గల కారణం ఏంటంటే మనకు కలిగి ఉన్న అభిప్రాయాలను మన జీవితంలో మన శరీర సంబంధమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నప్పుడు మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి మనం ప్రయాసపడతాము చూడండి, మనం ఆలోచిస్తాము చూడండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే విశ్వాస క్రమంలో బయటికి తొలగే ప్రమాదం ఉంటుంది. ఏదైనా ప్రతికూలతలు మన జీవితంలో ఎదురైతే మనం ఏమని అనుకుంటామో అని అంటే దీన్ని బట్టే మనకి ఇది వచ్చింది కాబట్టి మనము ఇలా చేయకూడదు అని సైడ్ అయిపోతాం. ఎందుకు అని అంటే మన జీవితంలో కలిగినటువంటి ప్రతికూల పరిస్థితిని మనం లెక్క చూసుకుంటూ ఉంటాం. మనకి ఎక్కడికి వెళితే మనకి మంచిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది, లేకపోతే ఏం చేస్తే మనకు అనుకూలంగా ఫేవర్గా ఉంటుంది. మనము దేవుని నిర్ణయాలకి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పటికీ కూడా మనకు ఫేవర్గా ఉండాలి. నా మాటలు అర్థం చేసుకోండి.
ఇది దేవుని సంకల్పం కాదు అని మనకు తెలిసినప్పటికీ కూడా మన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్తాము. అప్పుడు మనం విశ్వాసంలో వెనక జారిపోయే వారిగా ఉంటామే కానీ దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చేవారుగా మనం ఉండం. ఎందుకనంటే ఒక వ్యక్తి, మనకు తెలుసు దావీదు గారి గురించి మనం తెలుసుకుంటే చాలా ఉంటుంది. విశ్వాసంలో ఎంతగా ఎదిగాడు అని అంటే జీవము కలిగినటువంటి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే జీవము కలిగినటువంటి ఈ దేవునిని తృణీకరించేటువంటి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి నేను సింహాలను చంపాను, ఇలాంటి వ్యక్తిని నేను చెప్పడానికి నేను దేవుడు సహాయం చేస్తాడు అని ఆ చిన్న వయసులో ఎంత విశ్వాసం ఉంచి గొలియాతుని జయించాడు మనకు తెలుసు. విశ్వాస జీవితంలో 17 పక్కన క్రమంలో ఉంటే చూసుకోండి, 17వ అధ్యాయం ప్రకారం అంతగా విశ్వాసంలో ముందుకు కొనసాగినటువంటి దావీదు గారు ఒక సందర్భంలో ఏం చేశాడు అంటే ఆయన దేవుడు, ఆయన యజమానుడు. తర్వాత చూడండి ఆ మాట అంటూ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 29వ అధ్యాయం అనుకోండి. చూడండి 29వ అధ్యాయము ఏమని అంటారంటే దావీదు గారు 8వ వచనం చూడండి. దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు. ఈ మాటలు ఎవరిని అనాలండి? దేవుణ్ణి అనాలి. ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? ఆయన ఆకీష్ రాజుని అంటున్నాడు. నా ఏలినవాడు. ఎవరు ఏలేరయ్యా అన్ని? ఆయన శ్రమలు. అందుకని 103వ కీర్తనలో నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవా చేసిన మేలులు అని అన్నాడు కదా ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈయన్ని అంటే సందర్భ సహితంగా మనం మార్చేసుకుంటామా? అది నేననేది ఏంటంటే విశ్వాస క్రమంలో మనము మన సందేహాలు ఏదన్నా ఉంటే దేవుని వాక్యం ప్రకారం నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ విశ్వాసము మీద అనుమానం కలిగే పరిస్థితులు మన జీవితంలో వస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో మీరు చదివితే మనకు అర్థమవుతుంది. విశ్వాస జీవితంలో కొరవడి విశ్వాసాన్ని అనుమానించే విధానం, దేవుని మీద సందేహించే విధానంలో దేవుడు నాకు సహాయం చేయలేడు అనే విధానంలో ఏంటంటే ఆకీష్ రాజుని ఏమంటున్నాడు అనంటే నా ఏలినవాడు. అంతకుముందు అధ్యాయులు మీరు చూసుకుంటే 28, 29, 27 అధ్యాయులు మీరు చూసుకుంటే కేలా మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను వెళ్తామా వద్దా అని 27వ అధ్యాయంలో దేవుని అడిగితే నువ్వు ఎళ్ళు, తప్పనిసరిగా నీకు విజయం వస్తుంది అని చెప్తాడు దేవుడు. ముందు అధ్యాయంలో అరణ్యంలో ఉన్నప్పుడు సౌలుని తనకి ఇచ్చినప్పుడు నేను చంపను అని అంటాడు. అభిషేకించే వాడిని నేను అలా ఇస్తుంటే దేవుని మీద ఆధారపడి వచ్చినటువంటి దావీదు గారు చివరాఖరికి ఆయన ఏమి అంటున్నాడనంటే నా ఏలినవాడా, నా రాజా, నేను ఇక్కడే ఉంటాను. గాతులు అంటే ఈ ప్రాంతం ఏమనంటే మీరు 30వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే సిక్లాగుకు వస్తాడు. ఆయన అక్కడే ఉండాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ దేవుని యొక్క ప్రణాళికలో మనము దేవుని యందు విశ్వాసం తొలగి మన ప్రవర్తించినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఆ మాటలు అర్థం చేసుకోండి. ఆ సమయంలో షెగ్లాగుకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు చూసుకున్నట్లయితే దండెత్తి షెగ్లాగు మీదకి వచ్చి అంత కాల్చేసి భార్యలను తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత వచ్చి ఐగుప్తుడైనటువంటి అమాయకుడు పొలంలో ఉంటే దారి చూపిస్తాడు. ఎందుకనంటే నేను అప్పుడు అంటున్నాడు ఏంటంటే ఎపోదు తీసుకురా, నేను దేవునితో అడిగి నేను తరిమితే
కలుసుకుంటానా అని అంటే జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? 30 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొదటిసారి దేంట్లోకి వచ్చేటప్పటికి నేను ఎఫోదిని తీసుకురా అని అంటే విశ్వాస జీవితంలో దేవుని మీద విశ్వాసము లేకోకుండా ఆధారపడకోకుండా మన నిర్ణయాలు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడని అంటే జరగవలసిన నష్టం జరిగిపోతుంది, కానీ దేవుడు సమకూరుస్తాడు. కానీ మన జీవితంలో జరగవలసిన నష్టం జరిగినప్పుడు మనం తట్టుకోలేము. విశ్వాస క్రమం జీవితంలో మనం దేవుని యొక్క ప్రణాళిక మీద, దేవుని యొక్క ఉనికి మీద మనం విశ్వాసం ఉంచుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు రీతిగా మన బలం మీద, మన క్యాపబిలిటీ మీద మన ఆధారం చేసుకుని దేవుని యందు విశ్వాసం తొలగించి మన యాత్రా జీవితం ముందుకు కొనసాగితే ఏమవుతుంది అని అంటే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అందుకనే చూడండి, మనం ఎందుకు యేసుప్రభు వారు నందు మనం విశ్వాస జీవితంలో ఎందుకు సమతుల్యంగా ఉండలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చూడండి 32వ వచనం. తన ప్రియ కుమారుని మన కొరకు ఏం చెప్తారు చూడండి. 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినతిగా మన అందరి కొరకు మన విశ్వాస జీవితంలో దేవుని యందు నమ్మిక లేకపోవడానికి కారణం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాదు అని నేను అన్నాను. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభువు మీదే మనం విశ్వసించాలి. ఎప్పుడైతే ప్రభువునందు మనం విశ్వాసం సన్నగిలుతుందో అప్పుడు ఏమవుతుందంటే మన నష్టానికి మనమే కారణభూతులు అవుతాం. మన నష్టము మనకు తెలియదు. మనకు తెలియకోకుండా మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు తోమా గారు ఏం చేశారు అని అంటే ఆయన వచ్చారు, లేచారు అని అందరూ చెప్పినప్పటికీ కూడా ఆ శిష్యులతో ఆ సహవాసం లేకోకుండా ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే సహవాసం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సందేహించాడు. మనం సహవాస జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసమో ప్రార్థన కుడికిలు రావండి, ఎవరి కొరకో బైబిల్ అంకులు స్పష్టంగా చెప్తారు అప్పుడప్పుడు. ఎందుకు అని అంటే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లు అయితే మనము ముసలి ఎద్దు అంటా ఉంటారు అంకులు. ముసలి ఎద్దు ఏమవుతుంది అంట కాడి కింద అలవాటు పడిపోతుంది. అలవాటు పడటానికి కారణం ఏమిటంటే ప్రభు మన జీవితంలో చేయలేనటువంటి కార్యం ఏది లేదో అని మనం విశ్వసించినప్పుడు ప్రభు చూసుకుంటాడేలే అని ఆ విశ్వాస జీవితంలో అందుకని దావీదు గారు అన్ని ప్రతికూల పరిస్థితులు అంత నష్టాన్ని, భార్యని, ఆస్తిని అన్నీ కోల్పోయిన తర్వాత అనుభవపూర్వకంగా ఏమని కీర్తన గ్రంథంలో ఏమని రాస్తాడంటే 34వ 32వ కీర్తనలో ఏమన్నాడంటే యెహోవా చూడండి 32వ అధ్యాయం అనుకుంటు చూడండి, దావీదు కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 1వ వచనం చదవండి అమ్మా. 34 చదవండి అమ్మా. ఎవరిని బట్టి? ఇప్పుడు వచ్చింది ఆయనకి. అంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా నా బలం మీద, నా ప్రయత్నాల మీద నేను ఆశించి తిరిగినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచుట బట్టి ఏం చేశాడంటే నాకు కోల్పోయిన అన్ని తిరిగి
సమకూర్చాడు. కాబట్టి నేను యెహోవాను బట్టే ఆనందిస్తానే కానీ నా వస్తువులను బట్టి కానీ నా రాజ్యాధికారిని బట్టి కానీ. అందుకని రెండో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మీ అందరికీ తెలిసి ఇంటికి వెళ్ళి 18వ వచనంలో ఏమనంటే రాజుగారు దావీదు గారు తన గదిలోనికి ప్రవేశించి కూర్చుండి ఈయన ఎలాగో మనవి చేస్తాడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి యెహోవా నేను నీతో ఏమి చెప్పగలను దేవా అని అంటాడు. ఎందుకంటే విశ్వాస జీవితంలో తన ప్రతికూల పరిస్థితులను బట్టి ఎదురైన ప్రతి సమస్యను దావీదు గారు జయించినారు. కాబట్టి ఏమంటారు, నేను ఏం చెప్పగలను అయ్యా నీ విశ్వాసతను బట్టి, నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను నేను ఏమి వర్ణించగలను, ఇక నీ మీద నాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నేను ఈ కార్యాలను చేయగలిగి, నేను బాల్యంలో ఉన్నప్పుడు ఆ కార్యం చేసినప్పుడు నీ మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీ మీద ఉన్న ప్రేమను బట్టి నేను ఇది చేయగలిగని నా క్యాపబిలిటీ మాత్రం కాదు అని నేనని దావీదు గారు తన యొక్క సింహాసనము స్థిరపడిన తర్వాత వృద్ధాప్యంలో సొలొమోను ద్వారా ముందు అధ్యాయులు తర్వాత అధ్యాయులు మాట్లాడతాడు. అంతగా కారణం ఏమిటి అని అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచటం వల్ల. ప్రభువునందు విశ్వాసం ఉంచటం వల్ల ఏమవుతుంది అని అంటే చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము అని ఏమని చెప్తుందంటే 8వ వచనం అని అంటే చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అని అంటే చూడండి, 18వ వచనం ఒకసారి చూడండి. చూడండి, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది దేమా గురించి తర్వాత అలెగ్జాండర్ గురించి చెప్తున్నటువంటి ఈ లోక స్నేహమును స్నేహించి విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి దేమా గురించి మాట్లాడుతూ తర్వాత అలెగ్జాండర్ అని గురించి చెప్తూ నేను ప్రభువుకే వీళ్ళని అప్పు చెప్తున్నాను. కాబట్టి ప్రతి దుష్కార్యం నుంచి తప్పించేది ఏమి అంటే ప్రభువునందు విశ్వాసమే. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మన క్యాపబిలిటీని బట్టి మనకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి మనము తప్పించుకోగలుగుతున్నాము. మనకు కలిగినటువంటి ఆ సుఖాలను బట్టి మనకు కలిగినటువంటి కంఫర్ట్ని బట్టి తప్పించుకోగలుగుతున్నాము అని నువ్వు నేను అని అనుకుంటే ఏమవుతుందనంటే ప్రభువునందు విశ్వాసం మనం ఉంచినట్టే. చూడండి, చాలామంది చాలా రీతిగా మనం చూసుకున్నట్లయితే అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, తర్వాత పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకునేటప్పుడు ప్రార్థన ఎందుకు అన్నానంటే ప్రతి దేనిలో ఏ దుష్కార్యం ఉందో మనకు తెలీదు. ఎవరు మనకు దుష్కార్యం చేస్తారో మనకు తెలుసా? ఏదైనా తెలిస్తే మనం జాగ్రత్త పడతాం. మరి తెలియనటువంటి దుష్కార్యాలు మన కొంతమంది వ్యక్తులు మన జీవితం గురించి ఆలోచించి దుష్కార్యం చేయాలని వాళ్ళు తలంచినప్పుడు మనం అలాంటి దుష్కార్యాల నుంచి ఎలా తప్పించుకోగలుగుతాం? నా మాటలు అర్థమవుతుందండి. నేను ఎగ్జాక్ట్లీగా ఆఫీసులు ఇదే అనుభవిస్తున్నాను. ప్రతిరోజు ఏం చేస్తారు ఏంటో ఏం ఆలోచన నాకు కనబడేది ఆలోచన ఎవరన్నా నాకు తెలిస్తే దాని నుంచి తప్పించుకోవటానికి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ప్రభా నన్ను కరుణించు ప్రభా అనే విశ్వాసంతో నన్ను అడగటానికి ఏందనుకో. కానీ ఎవరు ఏమి తలస్తారో, ఎవరు మనకి ఏ దుష్కార్యం చేస్తారో మనకు తెలుసన్నా. అందుకనే ప్రభువు మీద మనం విశ్వాసం సడలకూడదు. పిల్లలు కూడా నేటి దినాలలో ప్రార్థన చేసుకుండయా, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళకూడదు. ఎందుకు అన్నానంటే తల్లిదండ్రులుగా మేము ఏంటంటే ఏ దుష్కార్యము మీ ఎంట వస్తుందో మాకు తెలీదు, ఏమి జరుగుతుందో మనకు తెలీదు. మనం ఆలోచిస్తే మనం జీవన విధానం ముందుకు సాగదు. కారణం ఏమిటనంటే ప్రతి దుష్కార్యాల నుంచి తప్పించే విశ్వాసమే ప్రభునందు మనం ఉంచాలి.
లేకపోతే ఏమవుతుంది? అందుకని చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఎన్నో వచనం అని అంటే మనందరికీ సుపరిచితమైనటువంటి భాగమే. 16 చదువు. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. 14 నుంచి చదువమ్మా. 14. మాదార ప్రతి స్థలమునందు క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనము కనపరచు ఎల్లప్పుడూ. చూడండి మన యొక్క చూడండి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా బ్రతుకుతున్నా అంటారు చాలామంది మనం చూసినప్పుడు. కారణం ఏంటి? ఎల్లప్పుడూ మన ప్రభు మనకి తోడుగా ఉంటాడు. ఆయన విశ్వాసము, ఆయన యందు విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న శిష్యులు మనందరికీ తెలుసు. నిందించబడుతున్నారు, దూషించబడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభు మీద ఉంచినటువంటి విశ్వాసము ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దుష్కార్యం నుండి, ప్రతి నింద నుండి కాపాడబడుతున్నారు. లేకపోతే మన జీవితాలు ఎలా ఉండవు. మీరు గమనిస్తే మీరు ఈ నెల ఆఫీస్కి వెళితేనే మనం బ్రతుకుతాం అనే పరిస్థితిలో మీరు ఉన్నారో లేదో తెలియదు, కానీ నేనైతే ఉన్నాను. నా యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ రోజు కష్టం అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించుకొని నిద్ర పట్టకున్న గైడీలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకుని మళ్ళీ కుటుంబాన్ని పోషించుకునే స్థితిని ఎవరు కలిగి చేస్తున్నారు? ప్రభువు మీద విశ్వాసమే. నేను ఏమీ చేయట్లేదు. నా పక్షాన మీరు చేస్తున్నటువంటి సంఘ ప్రార్థనలే నేను బ్రతకటానికి అవకాశం ఇస్తుంది. ఆ మాటలు అర్థం చేసుకోండి. ఎందుకు అని అంటే మనము ఆ స్థితికి మనకు ఉన్న స్థితిగతులను బట్టి విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. తొలగిపోవటానికి కారణం ఏమిటంటే మనం చూడండి 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము పైన వచ్చిన 24వ వచనంలో ఉంది. ఆయన అంటే అప్పుడు తోమా వారిలో లేకపోయాడు, అంటే సహవాసంలో లేడు. ఇప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా మన సహవాసాన్ని వెతికితే ప్రభువునందు విశ్వాసం ఉంటే సహవాసంలో ఉంటాం. ప్రభువునందు విశ్వాసం లేకపోతే సహవాసంలో ఉండలేము. గుర్తుపెట్టుకోండి. నా అనుభవం, నేను ఎవరి గురించి నేను ఎంత బాగోపోయినా ఏ పరిస్థితిలో, చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను మ్యాక్సిమం ఆ మందిరానికి రావటానికి, ప్రార్థన కూడికి, తర్వాత బైబిల్ పఠనానికి రావటానికి నేను ఉండకపోకుండా సహకరించలేను. ఎందుకనంటే రేపు అనేది నా జీవితంలో రావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, నేడు అనే దానిలో నేను ప్రభువు మీద విశ్వసించాలి. నేను ఇది గుర్తెరుగు బ్రతుకుతున్నాను. నేడు అనేది నా జీవితంలో, రేపు అనేది నా జీవితంలో రావాలి అని అంటే ఇది మనల్ని బ్రతికించేదే ఆయన యందు విశ్వాసమే. లేకపోతే ఏమవుతుంది అంటే మనం బ్రతకటము చాలా కష్టం. ఏ దుష్కారము ఎలా ఎదుర్కోవాలో మనకు తెలీదు. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ఏం చేయాలంటే యాత్రా జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనము ప్రభువు నందు ఎప్పుడైతే విశ్వాసం సన్నగిల్లుతుందో మనం ప్రభు యొక్క ఉనికి, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు యొక్క మీద నుంచి నీ యొక్క విశ్వాసం తొలుగుతుందో ప్రభు యొక్క ఉనికిని మనం ప్రశ్నార్థకం చేసిన వారు అవుతాం. గుర్తుపెట్టుకోండి.
దేవుని యొక్క శక్తిని మనం తక్కువ చేసిన వారిగా అవుతాం. చూడండి, పేతురు మనందరికీ తెలుసు, పేతురు గారు సముద్రం నుంచి నేను నడిచి ఇక్కడికి రావాలి ప్రభా అని అడిగారు. రాయమ్మ అని అన్నారు. వచ్చినప్పుడు వచ్చారు కదా, వచ్చినంతసేపు వచ్చారు. తర్వాత ఏమైంది? ఎందుకు అప్పుడు వరకు దాంటి సముద్రం ముంచలేదు? ఏమో మీరు ఏదో చెప్పండి, నాకేం. కానీ సముద్రానికి ఆజ్ఞాపిస్తాడు ఏమనంటే, సముద్రమా నువ్వు ముంచొద్దు. చూడండి 137వ కీర్తనలో మీరు చూసుకున్నట్లయితే సముద్రము, ఆకాశము, దానిలో ఉన్న సమస్తము మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికే ఉంది. మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన అధికారం నుంచి మనము ఆయన అధికారాన్ని శంకించే స్థితిలో మనం ప్రవర్తిస్తే ప్రకృతి ఏం చేస్తుంది? మనకి సహకరించదు, అంతే. కాబట్టి 6వ వచనం అనుకుంటా. కాబట్టి మన జీవితం చాలా ప్రభువునందు విశ్వాసము తొలగించే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే శంకించకూడదు. చూడండి, ఒక్కో మాట చూసి ఈ అధ్యాయంలో నాకు టైం అయిపోయింది. 21వ అధ్యాయంలో చూడండి, ప్రభువునందు విశ్వాసం ఉంచట ద్వారా జరిగినటువంటి కార్యం ఏమిటంటే, నేను తర్వాత చూపిస్తాను. చూడండి 27వ వచనం చూడండి, 21వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా. నా ప్రభువా, అప్పుడు వరకు ప్రభువుగానే చూశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఏమంటాడు? నా దేవా, నా దేవా అంటే తన యొక్క దైవత్వాన్ని అంగీకరించాడు. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ప్రభువు మీద నుంచి సన్నగిలుతుందో ఆయన దైవత్వాన్ని అంగీకరించలేనటువంటి స్థితిగతికి వెళ్ళిపోతాం. కానీ దేవుని మీద ప్రకట ఎముకలో అదంటే గాయాలు చూశాడు, ఆయన చూశాడు. అప్పటికి ఏమన్నానంటే దేవునిగా గుర్తించాడు. ఇంకో విషయం ఏంటంటే, తోమా గారు మన ఇండియాకి వచ్చారు అన్నది మనకి చరిత్ర చెప్తుంది. నేనైతే చూడలేదు, బుక్స్ అయితే నేను చదవలేదు, నాకు తెలియదు. రియల్గా చెబుతున్నాను, ఇండియన్స్కి వచ్చారు అని చరిత్ర చెబుతున్నాను. అవుట్ సైడ్ చరిత్ర చదువుతున్నప్పుడు అది విన్నప్పుడు ఎందుకు అని అంటే, నువ్వు చూసి నమ్మేవు అంటే తోమా ద్వారా ఎంతమంది ఇండియన్స్ని రక్షించాడు దేవుడు. ఇప్పుడు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొదట లేసేది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? మొత్తం అంటారా? అందరు లెక్తారు. మృతులైన వారు ప్రభు నందు నేను అనుకోవటం తోమా గారు మొదట లెక్తారు అనుకుంటున్నాను నేను. తర్వాత వెనకాల నుంచి మనం అందరం ఈ ఇండియాలో నుంచి చూసారా? నాకు నేను బలవంతంగా మీకు రుద్దట్లా. ప్రభువా, అవిధేయులైనటువంటి మమ్ములని చూడండి ఏం చేశాడంటే, ఆయన కాడ అవిధేయతగా విశ్వాసం నుంచి సన్నగిల్లాడు. అప్పుడు దేవుని యొక్క దైవత్వాన్ని ఎరిగినప్పుడు ఏం చేశాడంటే, నా దేవా అని నమస్కారం చేశాడు, మోకరించాడు. నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోండి చేతులు తీసుకుని ప్రభు నుంచినప్పుడు చేతులు పట్టుకుని నువ్వు తాకి చూడు అని అన్నప్పుడు తోమా ఎలా విలవిలలాడిపోయి ఉంటాడు. నేను రాత్రి కాలంలో ధ్యానిస్తే నాకు భయం వేసింది. ఆయన అంటే ఇన్ని సంవత్సరాలు ప్రాణం పెట్టడానికి శిష్యులు కూడా వెనకాడినప్పుడు నేను ప్రాణం పెడతానని ప్రోత్సహించినటువంటి శిష్యులు ఏ మాట అన్నాడో, నాయన ఆ ఇండియాకి నేను పంపిస్తున్నాను, అక్కడ చనిపోవు అని డైరెక్ట్గా చెప్పలేదు. కానీ నాకు నువ్వు చూసి నమ్మేవు, చూడక నమ్మిన ఇండియన్స్ ఉంటారు.
వీళ్ళందరికీ ప్రభు వచ్చేటప్పుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ప్రభు ఇండియా నుంచి తోమా గారు మొదట లేపుతారు నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మనం అందరం వస్తాం, విశ్వాసం అందరం వస్తామని నేను అనుకుంటున్నాను. ఎంత అధికత చూడండి మనకి. అవిధేయత అంటే ప్రభువునందు విశ్వాసంలో సరళగించినటువంటి వ్యక్తిని ఎంత బలపరిచాడు అని అంటే ఏంటంటే చూడక నమ్మిన వారు ఆయన చూసి నమ్మాడు. ఇప్పుడు మనం చూడక నమ్మాము. ఇప్పుడు ఆయన తన్నినా మనం తన్నినవా? చూడండి అంత అధికిచ్చాడు ప్రభు మనకి. నాతో సహవాసం చేసేవు, నాతో భోజనం చేసేవు, నాతోనే మాట్లాడావు, నాతోనే ఉన్నావు అని ఉన్నావు. కానీ నీకన్నే ధన్యుడు ఎవరో ఇండియన్స్, నేను కాదు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడనంటే ఆయన విశ్వాసంలో సడలినప్పుడు దైవత్వాన్ని అంగీకరించలేదు. మనల్ని అయితే ప్రభు మనల్ని ప్రాణం కొరకు పెట్టాడు, మనల్ని విశ్వాసంలో బలపరిచాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రాణము పెట్టాడు అని సాక్ష్యం ఇచ్చినటువంటి శిష్యులు చెప్పినప్పటికీ కూడా మనం నమ్మకపోతే, విశ్వాసంలో ప్రభువు మీద నమ్మిక ఉంచి బ్రతకకపోతే మనం ప్రతిసారి ఆయన గాయాలను రేపేవారుగా ఉంటాము అనేది నా అభిప్రాయం. కాబట్టి అలా ఉండొద్దు. దేవుని ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివి ముగించండి ప్లీజ్. నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడై ఉండి తన మహత్తు గల మాట చేత చూడండి, మహత్తు గల మాట చేత సమస్తమును చూడండి. గుర్తుపెట్టుకోండి, మన ప్రభువుకు తెలియనిది ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. కానీ మన యొక్క విశ్వాస జీవితంలో ఏం చేస్తామంటే ప్రభువుని శంకించే రీతిలో మనం బ్రతుకుతామంటాం. అలా వద్దండి, అలా చేయొద్దు. ఎందుకు అన్నానంటే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస యొక్క వీరులు పట్టిక ఉందని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాళ్ళు అలా చేసినారు కాబట్టి మోషే గారు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడు అనంటే ప్రభువు మీద విశ్వాసం ఉంచి అంతా విడిచిపెట్టి దేవుని ప్రజలతో కష్టాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు కారణం ఏంటి? ఆయన ప్రాణాన్ని అర్పించడం చూశాడు ఈయన. చూడండి ఎలాంటి వ్యక్తులు వీళ్ళు. అందుకనే వీళ్ళు మనకు మాదిరి. అందుకనే అన్ని పరిస్థితులకి చాలినటువంటి మన దేవుడు అని మన పితరులైనటువంటి దావీదు గారు కానీ మోషే గారు కానీ వాళ్ళు విశ్వసించిన జీవితం, అనుభవించినటువంటి జీవితాన్ని బట్టి మనకు సాక్ష్యం చెప్తున్నప్పుడు మనం ఆ విశ్వాస జీవితాన్ని బట్టి మనకు ముందుకు వెళ్ళకోకుండా నాకు ఇలా చేస్తేనే ప్రభుని వెంబడిస్తాను, ఇలా జరిగితేనే ప్రభువు నందు విశ్వసిస్తాను, ఇలా జరగకపోతే నేను వెంబడించలేను అనంటే ఇప్పుడు ఎలా ఉన్నట్టు మనం అలా నేను అన్నాం. కాబట్టి మనకు పరీక్షించుకుని ప్రభువు మీద విశ్వాసం సడలే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం శంకించొద్దు. ప్రభువు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు. సమస్తాన్ని నిర్వర్తించినటువంటి ఆ ప్రభు మన విశ్వాసాన్ని బలపరిచే రీతిలో మనం బ్రతుకుతాం. అదే ఆయన ఆనందం మనకి జీవితంలో కలిగే ఈ జీవితంలో మనకు కూడా ఆనందం కలిగించేది ఏంటంటే ప్రభు పౌలు గారు అంటూ వచ్చాడు. ఏమన్నానంటే నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు ఎవరు విశ్వాసం కాపాడుకుంటారో వారు ధన్యులు, మనం ధన్యులవి. అలా కాకుండా డిస్టర్బెన్స్ ఉంటాయి, అయినప్పటికీ కూడా భయపడద్దు. ప్రభు ఉన్నాడు, ప్రభు మీద విశ్వసిద్దాం, ఆ రీతికి బ్రతుకుతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించింది.